నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రశాంత వాతావరణంలో బాపట్ల జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి సంసిద్ధమయ్యాం. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. తండ్రి విగ్రహం పెట్టినందుకు గుడినే కూలతోయాలనుకున్న వ్యక్తి కోన రఘుపతిని ఇంటికి సాగనంపుదామని పిలుపునిచ్చిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల పండుగలో ప్రతి ఒక్కరం పాల్గొందాం. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ప్రతి ఒక్కరూ ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుండే ఓటు హక్కును వినియోగించుకోవాలి. అత్యధిక మెజారిటీతో నరేంద్ర వర్మను, కృష్ణప్రసాద్ను గెలిపించాలని నరాలశెట్టి ప్రకాష్ రావు. ప్రశాంత వాతావరణంలో బాపట్ల జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి సంసిద్ధమయ్యామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి మీడియా సమావేశం నిర్వహించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఇస్ థర్డ్ మీటింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ అలాంగ్ విత్ ఎస్పీ గారు. మనం నోటిఫికేషన్ రోజు ఒకసారి కలిసాము, అలాగే విత్డ్రాయల్ అప్పుడు ఒకసారి కలిసాము. సో ఈ రోజుతో 11వ తారీఖుతో ఈరోజుతో 6 o'clock నుంచి ప్రచారం మొత్తం కూడా ఎలక్షనీరింగ్ అంటాం జనరల్గా దీన్ని. సో అదంతా కూడా ఈ రోజుకి స్టాప్ అవుతుంది. సో 12వ తారీఖు రేపంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి అందరూ పోలింగ్ పర్సనల్ అంతా కూడా పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. సో ఇప్పుడే థర్డ్ ర్యాండమైజేషన్ కూడా చేయడం జరిగింది. సో అందరూ కూడా రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ద్వారా పోలింగ్ పార్టీస్ అన్నీ కూడా సంబంధిత పోలింగ్ స్టేషన్స్కి బయలుదేరి వెళ్తాయి. సో ఈ సందర్భంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎలక్షన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో వాటితో పాటు ఫర్దర్గా సో ఈ నెక్స్ట్ 48 hours అంటే 6 PM ఆఫ్ టుడే నుంచి పోల్ ఎండ్ అయ్యేదాకా అంటే 6 PM ఆఫ్ 13th. సో ఈ 48 hours డిఫరెంట్గా ఎంసీసీ నామ్స్ ఉంటాయి. సో వాటి గురించి మీకు చెప్పడానికి ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. సో జిల్లాలో మీకు తెలుసు 54 FST అండ్ SST టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చెక్ పోస్టుల ద్వారా ఎక్కడైతే ఇన్సిడెంట్స్ జరిగితే CVGల ద్వారా వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ ఏదైనా అబ్నార్మల్గా క్యాష్ కానీ లిక్కర్ కానీ ఇటువంటివన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఇప్పటిగా CVGల్లో 735 కంప్లైంట్స్ వచ్చాయి. వాటన్నిటిని రిజాల్వ్ చేశాం. సో 92% యాక్యురసీతో 39 minutes యావరేజ్తో మొత్తం అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. FIRs కూడా చాలా చోట్ల బుక్ చేశారు, చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది. సో అలాగే 4 రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేశాం. 42 మంది వాలంటీర్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే 31 మంది అవుట్సోర్సింగ్ స్టాఫ్ మీద కూడా యాక్షన్ తీసుకున్నాడు, వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా. సో అలాగే లౌడ్ స్పీకర్స్ ఇవన్నీ కూడా వయలేషన్స్ మీద ఒక 9 కేసెస్ పెట్టాం. ఇండ్యూస్మెంట్ ఆఫ్ క్యాష్ లిక్కర్ దాని మీద ఒక 14 కేసులు ఫైల్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా ఒక 19 FIRలు మీకు తెలుసు ఆల్రెడీ ఇంతకుముందే మనం ఈ Form 7 బల్క్ అప్లికేషన్స్ మీద కేసెస్ పెట్టడం జరిగింది. అది కూడా యాక్షన్ తీసుకున్నాం మనం. సో ఇప్పుడు ఈ పెయిర్ ఫోల్ జరగడానికి వీలుగా డ్రై డే డిక్లేర్ చేయడం జరిగింది. డ్రై డే అంటే 6 PM ఆఫ్ 11th నుంచి 13th దాకా ఎటువంటి లిక్కర్ కానీ ఇది కానీ సేల్ జరగదు. సో అలాగే 144 సెక్షన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. ఎక్కడ 5 మంది కంటే ఎక్కువ మంది కలిసి తిరగడానికి అవకాశం లేదు. ఇది ఎక్సెప్షన్ అంటే డోర్ కంబైన్ చేసుకోవచ్చు విత్ థింగ్, బట్ మోర్ దాన్ 5% ఎక్కడ తిరగడానికి అవకాశం లేదు. అలాగే 100 మీటర్ల పరిధిలో ఎక్కడ కూడా మొబైల్ ఫోన్ కానీ ఏది కూడా పోలింగ్ బూత్ దగ్గరలో తీసుకోవడానికి అవకాశం లేదు. టోటల్గా ఈ డీఫేస్మెంట్ విషయానికి వస్తే 43,700 వాల్ పోస్టర్స్ కావచ్చు, బ్యానర్స్ ఇవన్నీ రిమూవ్ చేయడం జరిగింది. CVGలో ఇప్పటికీ 735 పిటిషన్స్ కంప్లైంట్స్ వస్తే అన్ని కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. యావరేజ్గా ఒక 32 నిమిషాల్లోనే కంప్లీట్గా వీటిని రిజాల్వ్ చేయడం జరిగింది. ఈ సీజన్ అటువంటి అమౌంట్ చూసుకుంటే 5.3 crores వర్త్ ఆఫ్ సీజర్స్ జరిగాయి. సో దీంట్లో క్యాష్ 1.7 crores, లిక్కర్ 50 lakhs, అలాగే ప్రీసియస్ మెటల్స్ అంటే గోల్డ్ ఇలా సిల్వర్ కానీ ఇవి కావచ్చు 9.75, అలాగే అదర్ ఐటమ్స్లో ఒక 2.99. సో టోటల్గా 5.3 crores ఆఫ్ వర్త్
మనం కంప్లీట్గా సీజర్ చేసాం ఈరోజు దాకా. నెక్స్ట్ నామినేషన్ ప్రక్రియ తర్వాత క్యాంపెయినింగ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా మన జిల్లాలో ఈ మొత్తం క్యాంపెయినింగ్ పీరియడ్ పూర్తి అయింది. సో ఈరోజు సాయంత్రం 6 PM నుంచి 13th సాయంత్రం 6 PM ఎప్పుడైతే పోలింగ్ ముగిస్తుందో అప్పటి వరకు ఎక్కడ కూడా ఎట్లాంటి క్యాంపెయినింగ్ చేయకూడదు. సో ఈ 48 hours సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సో ఎక్కడ కూడా ఏదైతే మనం క్యాంపెయినింగ్ వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చి ఉన్నాము, లౌడ్ స్పీకర్ పర్మిషన్ ఇచ్చి ఉన్నాము, ఎక్కడ కూడా అవి యూజ్ చేయకూడదు. సో లౌడ్ స్పీకర్స్కి ఎటువంటి పర్మిషన్ లేదు. తర్వాత 144 CRPC కింద కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. దాని పరంగా ఎక్కడ కూడా 5 కంటే ఎక్కువ ఎక్కడ కూడా గ్యాదర్ కాకూడదు. ఈ 48 hours ఎటువంటి ప్రొసెషన్స్, ర్యాలీ, మీటింగ్లు ఎక్కడ కూడా పెట్టకూడదు. పెడితే దాని మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. కానీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఈజ్ అలౌడ్. సో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో కూడా 5 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ క్యాండిడేట్స్ చేసుకోవచ్చు. సో ఈ 48 hours సైలెన్స్ పీరియడ్ చాలా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేయడం ఉంటుంది. అండ్ అన్ని చోట్ల ఈ పెట్రోలింగ్ టీమ్స్ నియమించడం జరిగింది. సో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్టివ్గా పెట్రోలింగ్ చేస్తారు రాత్రి పగల. అన్ని చోట్ల ఈ 48 hours సైలెన్స్ పీరియడ్ చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. పోలింగ్ డే రోజు చాలా ఇలాబొరేట్గా, డీటెయిల్డ్గా బందోబస్తు ప్లాన్ తయారు చేయడం జరిగింది. సో మన జిల్లా ఫోర్స్ కాకుండా 250 members తమిళనాడు నుంచి ఫోర్స్ రావడం జరిగింది. అదేవిధంగా 9 companies CAPF రావడం జరిగింది. సో దాంట్లో 3 తెలంగాణ ఆర్మ్డ్ పోలీస్, 5 companies BSF అండ్ 1 ITBP కంపెనీ రావడం జరిగింది. మొత్తం మన జిల్లాలో 913 లొకేషన్స్, పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. దాంట్లో 269 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయో, అంటే ఎక్కడైతే లాస్ట్ ఎలక్షన్లో ఏమైనా గొడవ జరిగింది, లేకపోతే ఈసారి ఏమైనా గొడవ జరిగే అవకాశం ఉంది, అక్కడ ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అట్లాంటి చోట్ల CAPF సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ను కూడా పెట్టడం జరిగింది. సో ఇంతవరకు మన జిల్లాలో అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ నుంచి 10,000 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఎవరైతే కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు, సస్పెక్ట్ షీటర్స్ ఉన్నారు, అదేవిధంగా ఎవరైతే గొడవ చేసే అవకాశం ఉంది, ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో 10,000 మందిని బైండ్ ఓవర్ ఇప్పటికీ చేయడం జరిగింది. అందులో అన్ని పార్టీస్ సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు. సో పోలింగ్ డే రోజు, పోలింగ్కి ఒక రోజు ముందు దే విల్ బి వెరీ వెరీ టైట్ సెక్యూరిటీ అరౌండ్ EVMs అండ్ పోలింగ్ పర్సనల్. సో రేపు అందరూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర అసెంబల్ అయ్యి EVMs తీసుకొని పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి టీంతో పాటు ఆర్మ్డ్ పోలీస్మెన్ కూడా ప్రతి టీంతో పాటు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరినీ ఆర్మ్డ్ ఎస్కాట్ కింద పోలింగ్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి అక్కడే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ ముగిసినాక అందరినీ ఆర్మ్డ్ ఎస్కాట్ కిందనే రిసెప్షన్ సెంటర్కి తీసుకురావడం జరుగుతుంది. సో మొత్తం ఈ 2 days ప్రాసెస్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ రిగార్డింగ్ EVM మీద ఏమైనా అటాక్ చేసినా, లేకపోతే పోలింగ్ పర్సనల్ మీద ఏమైనా అటాక్ కానీ గొడవ కానీ జరిగితే చాలా రూత్లెస్ యాక్షన్ ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. సో నోబడీ విల్ బీ స్పేర్డ్. EVM సెక్యూరిటీ అండ్ పోలింగ్ పర్సనల్ సెక్యూరిటీ ఈజ్ ది టాప్ మోస్ట్ ప్రయారిటీ. దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. సో త్రూ యువర్ మీడియం ఐఎమ్ కమ్యూనికేటింగ్ టు ఆల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ పీపుల్ దట్ EVM సెక్యూరిటీ అండ్ పోలింగ్ పర్సనల్ సెక్యూరిటీలో ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు. బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంకీర్ణ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ చేపట్టిన ప్రచార ర్యాలీ విజయోత్సవ ర్యాలీని తలపించింది. బాపట్ల నియోజకవర్గానికే కాక ఆంధ్రప్రదేశ్ మొత్తం బాపట్ల వైపు చూసే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం మాట్లాడుకునేలా వేలాదిగా జనం ఈ ర్యాలీలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఎటు చూసినా జన ప్రభంజనమే. బాపట్ల గ్యాస్ గోడౌన్ నుండి మొదలైన ఈ ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ మీదుగా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడి నుంచి బాపట్ల చీలు రోడ్డు వరకు అంగరంగ వైభవంగా సాగింది. ప్రధాన రహదారి గుండా సాగిన ఈ ర్యాలీని చూసేందుకు జనం ఇళ్ల నుండే కాక చుట్టుపక్కల పల్లెల నుండి సైతం తరలి రావడం గమనార్హం. ఏదేమైనా బాపట్లలో సంకీర్ణంతో కూడిన పసుపు రంగును పులుముకున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మతో పాటు బాపట్ల లోక్సభ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, మాజీ శాసనసభ్యులు చీరాల గోవర్ధన్ రెడ్డి, జనసేన బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన శివనారాయణ,
ప్రజలను అభ్యర్థించారు. వేగేసిన నరేంద్ర వర్మ, తెన్నిటి కృష్ణప్రసాద్ గారులు సైతం బాపట్ల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తూ ప్రజలను తమ గెలుపులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, 3 పార్టీల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన అభ్యర్థి ఎందుకు గెలవాలి, మన అభ్యర్థి ఎందుకు గెలవాలి, ఆ గెలవాలనే అభ్యర్థి కోసమే మనమంతా ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకు కష్టపడతా ఉన్నాం. మన బాపట్లని మనం కాపాడుకోవాలి. మనం తప్ప ఎవరు కాపాడుకోలేరు. ఇంకా మనం తప్ప మన బాపట్లని ఎవరూ కాపాడుకోలేరు. కానీ ఈసారి ఖచ్చితంగా మన బాపట్లను మనం కాపాడుకోవడం కోసం ఈ బాపట్లో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అకృత్యాలు, దుర్మార్గాలు, దారుణాలు, అఘాయిత్యాలు, వీటన్నిటికీ ఒకటే ఒక సమాధానం. మే 13న జరిగేటువంటి ఎన్నిక. ఆ ఎన్నికలో మనం ఇచ్చేటువంటి తీర్పే జరిగినటువంటి 5 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలన్నిటికీ సమాధానం. మే 13న మనం వేసేటువంటి ఒక ఓటు. ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ చెప్తా ఉన్నా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అనేక మంది అనేక పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా అనేక పదవులు పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని చేసినటువంటి దుర్మార్గం ఏ రాజకీయ నాయకుడు ఇప్పటివరకు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేసే పరిస్థితి లేదు. ఆయన రికార్డుని, మన ఎమ్మెల్యే రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేరు. అందుకే మనం బద్దలు కొట్టాలి 13వ తారీఖున. దేంతో? మనందరి ఓటుతో. అహంకారానికి, అవినీతికి, దుర్మార్గానికి, బెదిరింపులకి, దోపిడీలకి ఒకే ఒక సమాధానం మే 13. అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం. మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి ఉమ్మడి అభ్యర్థి నరేంద్ర వర్మ గారికి ఎమ్మెల్యేగా, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి కృష్ణప్రసాద్ గారికి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి తద్వారా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, ఏది ఏమైనా రాబోయే 13వ తారీఖు ఎన్నిక అనేది ఒక అద్భుతమైన ఎన్నిక. అంతా కూడా అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తున్న ఎన్నిక. బాపట్ల లాంటిది కూడా గెలవబోయే ఎన్నిక. 10 మంది కష్టపడి ఈ ఎన్నికలో గెలవాలని ఎంతో మంది నాయకులు కృషి ఫలితం రేపు రాబోయేది. ఒకటే నినాదం, అవినీతి అనకొండని బాపట్ల నుంచి పంపించాలి. అవినీతి అనకొండని బాపట్ల నుంచి పంపించాలి. ఒకటే నినాదం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరికీ గత 7-8 సంవత్సరాల నుంచి నేను తెలుసు. 5 సంవత్సరాల నుంచి అనేక లంచాలతో, అనేక అవినీతి పనులతో, ఇసుక అమ్ముకోవటం దగ్గర నుంచి, జగనన్న కాలనీలో రియల్టర్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి లంచాలు. జగనన్న కాలనీలో లంచాలు. ఇష్టం వచ్చిన వాళ్ళకి కాలనీలో పేర్లు రాసేసి సైట్లు ఇచ్చిన సందర్భాలు ఎన్నెన్నో. వాకింగ్ ట్రాక్స్, సింథటిక్ వాకింగ్ ట్రాక్స్, ఎన్నో కార్యక్రమాలు చేయాలి రాబోయే రోజుల్లో. కానీ దీనొక్కడికి నేను మీ అందరి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారా? సైకిల్ పోవాలా? సైకిల్ పోవాలా? ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల పండుగలో ప్రతి ఒక్కరం పాల్గొందామని బాపట్ల ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు పిలుపునిచ్చారు. బాపట్ల పట్టణంలోని తపాలా కార్యాలయంలో ఓటింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు అనేది మన ఆయుధం, మన హక్కు, మన బాధ్యత. ఓటు ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. మనందరం ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం పరిడివిలుతుంది. కనుక ఓటింగ్లో మనం నిర్లిప్తం చూపెట్టేట్లయితే మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడతాయి. కొద్దిమంది ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా తప్పకుండా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని బాపట్ల తెలుగుదేశం పార్టీ యువత మాజీ అధ్యక్షులు
జె రాంప్రసాద్ అన్నారు. బాపట్ల పట్టణంలోని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నర్రా సర్వేశ్వరరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రకటించారు. అందరికీ నమస్కారము. నా పేరు జవ్వాది రాంప్రసాద్, మాజీ తెలుగు యూత్ అధ్యక్షుడిగా బాపట్ల 2020లో 2021లో నేను చేశాను. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి బాపట్ల మన వేగిసెనగా అన్నని గెలిపించాలని టీడీపీ తరఫున ఎక్కడి నుంచో వచ్చి ఈ 3 రోజులు విశ్వ ప్రయత్నం చేసి నేను టీడీపీని గెలిపించాలని, అనగా మళ్ళీ ఎంపీ గారైన ప్రసాద్ సార్ని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మా గురువు గారైన మన సర్వేశ్వరరావు అన్న గారు మా కోసం ఎక్కడి నుంచి రాండిరా ప్రతి ఒక్కరిని పిలిచి ప్రోత్సహించి ఒక్కొక్కరిని అక్కడి నుంచే వచ్చే వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ దారి చూపిస్తూ మన ఏగిసేనని గెలిపించడం కోసం ఆయనకు కొంతమంది కృషి ఇస్తూ బాగానే ఇప్పటికీ బాపట్ల ఎవరికి తెలియట్లేదు. బాపట్ల అంటే మన బాపట్ల ఇప్పుడు జిల్లా స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి టీడీపీకి యూజ్ చేస్తేనే మన రోడ్లు కానీ, యూత్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వ్యవసాయం కానీ, రియల్ ఎస్టేట్ కానీ పెరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుండే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు బాపట్ల మాజీ మున్సిపల్ చైర్మన్ నరాల్శెట్టి ప్రకాష్ రావు సూచించారు. బాపట్ల పట్టణంలో ఆయన బీసీటీ ప్రతినిధితో మాట్లాడారు. ముందుగా బీసీటీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తాను. మరి బాపట్లలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూ ఎగరబోతుంది. రేపు 13వ తేదీ జరగబోవు శాసనసభ ఎన్నికల్లో అటు పార్లమెంటుకి తేనేటి కృష్ణప్రసాద్ గారిని, అలాగే అసెంబ్లీకి వేగేసిన నరేంద్ర వర్మ గారిని అత్యధిక మెజార్టీతో ఉమ్మడి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి తరపున బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి 1,80,000 మంది ఓటర్లు రేపు తెలుగుదేశం విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు బ్యాలెట్లో ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీకి 4వ నెంబర్కి, పార్లమెంటుకి 1వ నెంబర్కి నొక్కి మరి ఈ ఇద్దరిని కూడా ఒకరిని అసెంబ్లీకి, ఒకరు పార్లమెంటుకి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. బాపట్లో ఇప్పటివరకు జరిగినటువంటి అవినీతి మీద మరి ధ్వజమెత్తుతూ మరి బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకతాటిపై నిన్న సాయంకాలం మరి ఒక రోడ్ షోకి స్వచ్ఛందంగా బాపట్ల పట్టణ నుంచి వివిధ బాపట్ల పట్టణంలో ఉన్న 34 వార్డుల నుంచి కూడా అశేష జనవాహిని మధ్య దాదాపుగా 4 గంటల పైన మరి ర్యాలీ జరిగింది. ఎక్కడా కూడా మరి అపశృతి కానీ ఇంకోటి కానీ లేకుండా ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా వచ్చి అందరూ కూడా అందరికీ అభివాదం చేయడం జరిగింది. మరి రేపు జరగబోయే సార్వత్రికలో దాదాపుగా మరి ఇద్దరు అభ్యర్థులు కూడా అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి బాపట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ బాపట్లని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో బాపట్లతో పాటుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనల సరణికి సంఘీభావం తెలుపుతూ మరి రేపు జరగబోయే ఎన్నికల్లో దాదాపుగా ఇద్దరు అభ్యర్థులు కూడా దాదాపుగా 25 నుంచి 30,000, నిన్నటిదాకా 15 నుంచి 20,000 అనుకున్నాం. నిన్నటి ఒక ప్రచార హోరులో చూసిన తర్వాత దాదాపు 25 నుంచి 30,000 ఓట్లతో బాపట్ల శాసనసభ్యులు, అలాగే పార్లమెంట్ ఆయన కూడా అదే దీనిలో క్రాస్ ఓటింగ్ అది కూడా లేకుండా మరి ఇద్దరికి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల కొరకు వివిధ ప్రాంతాల నుంచి కూడా రావాల్సిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్లే వచ్చాడు ఓటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఓటర్ ప్రజానీకం అందరూ కూడా ఉదయం ఎండాకాలం కనుక 7 గంటలకే మరి మీ కేంద్రాల వద్దకు వెళ్ళి మీ కేంద్రాల్లో 7 గంటల నుంచి ఓటు హక్కు తమ ఓటును వినియోగించుకోవాలని, దాదాపుగా 10 గంటల కల్లా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఓట్లు వేయించుకున్న తర్వాత మనం ఓటింగ్ శాతం పెంచుకోవాలంటే ఎక్కడున్న పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, రాని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓటు చేయించుకోవడానికి ప్రతి కార్యకర్త మీ బూతుల దగ్గర సన్నద్ధమై 7 నుంచి 10 గంటల లోపే దాదాపుగా 50% ఓటింగ్ని పోల్ చేయించుకునే పనిలో కార్యకర్తలందరూ సన్నద్ధమై ఉండాలని చెప్పి సభాముఖంగా తెలియపరచుకుంటూ ఉన్నాను. బాపట్ల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చేసిన ఆందోళన కార్యక్రమాలు, అహంకారపూరిత విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసని బాపట్ల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ పార్టీ చేసిన ఆందోళనకరమైన విషయాలు, కార్యకర్తలు చేసిన ఇబ్బందులు, అలాగే అక్రమాలు, గంజాయి విషయాలు, అహంకారపూరితమైన విషయాలు, అవినీతికి అడ్డాగా మారిన
కోన రఘుపతి గారు ఇంటి విషయాలు. ఎందుకంటే డైరెక్ట్గా సూట్ కేసులు రియాల్టర్స్ నుంచి డబ్బులు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ప్రతి ఎకరానికి 5 నుంచి 10 లక్షల రూపాయలు ల్యాండ్ కన్వర్షన్ కోసం డబ్బులు తీసుకున్న విషయాలు. అలాగే శాండ్ 60 అడుగులు 50 అడుగులు 60 అడుగులు లోతు తవ్వి బినామీలను అడ్డం పెట్టుకుని అటు రైల్వే లైన్లకు కానీ, మెడికల్ కాలేజీలకు కానీ, బైపాస్ రోడ్లకు కానీ రూల్స్కి వ్యతిరేకంగా శాండ్ అమ్ముకుని కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించిన విషయాలు కానీ, జగనన్న కాలనీలో అవకతవక కానీ, అలాగే ఆఖరికి భవన్నారాయణ స్వామి గుడికి సంబంధించి లెక్కలు ఇంతవరకు చెప్పని విషయాలు కానీ, అలాగే సొంత పనుల కోసం ఉన్న గుళ్ళునే తీసేసి వాళ్ళ తండ్రి విగ్రహాలు పెట్టుకునే విషయంలో కానీ, ప్రశ్నిస్తే ఆందోళన, గట్టిగా మాట్లాడితే ఎదిరిస్తే పోలీస్ స్టేషన్లో కేసులు, ఇటువంటి విషయాల్లో కానీ, గంజాయి వైసీపీ వాళ్ళ చేత అమ్మించటంలో కానీ, అదేమని చెప్పినా కూడా లెక్కలేనితనం, అహంకారం, అది వైసీపీ పార్టీలో ఇంటర్నల్గా కూడా పెద్దలందరూ ఎమ్మెల్యే వలన ఇబ్బంది పడిన విషయంలో కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే అవినీతి ఈజ్ ఈక్వల్ అనకొండ కోన రఘుపతి అని నేను తెలియజేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నదానికి పెద్దదానికి ఎమ్మెల్యేకి చెప్పాలి, అధికారులు వాళ్ళ చెబితేనే చెయ్యాలి. ఇది నా రాజ్యం, నేనే నియంత లాగా ఈ 5 సంవత్సరాలు పరిపాలించిన ఈ సంగతులందరూ మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి ప్రజలను బయటికి తీసుకురావాలి, మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. రాష్ట్ర క్షేమం కోసం 3 పార్టీలు కలిసి ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే కేవలం రాష్ట్రం కోసం, ప్రజల జీవితాలు మెరుగుపడాలని, బాగుపడాలని, ఉద్యోగ అవకాశాలు పెరగాలని, ఉపాధి ఇంకా ఉండాలని బలమైన పార్టీ బీజేపీ, తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో. నేను ఇప్పుడే ఎదుగుతున్నా సరే రాష్ట్రాన్ని కాపాడాలి అని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ కానీ, ఒక ధర్మాన్ని రక్షించాలి, ఈ సైకో ఇంటికి పంపించాలి అని అందరూ కలిసికట్టుగా పోరాడుతున్న రోజులు మనం గత 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, గత 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా జైలుకి పంపించిన విషయంలో మన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయటం విషయంలో, ఇలా అన్ని తరుణాలు మీకు తెలుసు. కానీ బాపట్ల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నరేంద్ర వర్మ అనే నేను ఓటు చెయ్యాలని, మీరందరూ సపోర్ట్ చేయాలని నేను అందరు అభ్యర్థులాగా అడిగా, స్నేహం చేశా, ఆరాధించా. ఎన్నో సేవా కార్యక్రమాలు కొన్ని సంవత్సరాల నుంచి చేశా. ఆ సేవా కార్యక్రమాల్ని ప్రజాసేవగా ప్రజలు ఓటేస్తే కానీ మారను. కాబట్టి రాజకీయాలు అంటే ప్రజాసేవని నమ్మి ఒక మంచి ఉద్దేశంతో ముందుకు రావటం. దానికి ఈరోజు అన్నం సతీష్ ఎమ్మెల్సీ గారు, అలాగే చీరాల గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఇలా ఎంతోమంది సపోర్ట్ చేయటమే కాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్, మీ సొమ్ము మీ ఆస్తి మీ దగ్గర ఉండే పరిస్థితి లేదు. అవసరమైతే ప్రభుత్వం తాకట్టు పెట్టుకునే పరిస్థితుల్లో ఇటువంటి యాక్ట్ ఒకటి తెచ్చారు. ఆల్రెడీ ఎన్నో గవర్నమెంట్ తరతరాల నుంచి ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టేయటం జరిగింది. మన ఆస్తులు కూడా, ప్రైవేట్ ఆస్తులు తాకట్టు పెట్టే విషయంలో ఈ యాక్ట్ తెచ్చారు.
మన ఆస్తులు మనం కాపాడుకోవాలి. కష్టపడి సంపాదించిన వాళ్ళు ఉంటారు అరెకరం, అలాగే తాతలు తండ్రులు నాకు ఇచ్చిన ఆస్తులు ఉంటాయి, అవి కూడా మాయమయ్యే పరిస్థితి. దాని నుంచి బయటికి రావాలి. ఆస్తులే కాదు, మన బిడ్డలు కూడా మాయమయ్యే పరిస్థితి ఉంది ఈరోజు బాపట్ల. ఏంటి మన బిడ్డలు మాయమయ్యే పరిస్థితి? డ్రగ్స్, గంజాయి అనేది బాపట్ల వీధిలో, కాలేజీ చుట్టుపక్కల, కర్లపాలు లాంటి చిన్న చిన్న ఊళ్ళు కూడా వెళ్ళి గంజా ఎక్కడ పడితే అక్కడ దొరికే పరిస్థితి ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బాపట్ల ప్రజలు ఎన్నిక కాబట్టిన వ్యక్తివి, ఇక్కడ నువ్వేం చేస్తున్నావని నేను అడుగుతున్నా. అది పక్కన పెడదాం. దోమలు ఎలా ఉన్నాయండి? మురికి కాలువలు 5 ఏళ్లలో ఒకసారి నా తీశారండి. మంచినీటి చెరువు రెండోది కడతానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరాల క్రితమే ల్యాండ్ అన్నా ఎక్వైర్ చేశారా? కనీసం రెండో చెరువు ఇస్తామని మీ అందరూ తెలుసు. మీరు వెళ్ళారు ఆ సభకి, జగన్మోహన్ రెడ్డి గారి సభకి. చేశారా? 24లో మెడికల్ క్లాస్ అడ్మిషన్లు ఇస్తామని ఆ రోజు శంకుస్థాపన రోజు చెప్పారు. పునాదులన్నా అయినాయండి? వీళ్ళ ప్రజాప్రతినిధులా? వీళ్ళకి ఓట్లు వేయాలా? సంపాదించుకుందాం, దాచుకుందాం, దాచుకుందాం. మేమున్నాం, వ్యాపారాల్లో డబ్బులు సంపాదించుకున్నాం, 10 మందికి సహాయం చేసాం, 10 మందికి చేయూతనిచ్చాం. ఇటువంటి మైండ్తోనే ఇంకా కొన్ని వందల మందికి చేయూతనివ్వాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించాలి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈ సైకో ప్రభుత్వాన్ని పంపించాలి, కోన రఘుపతి బాపట్ల నుంచి తరిమి కొట్టాలి అని ఎంతోమంది 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటూ మొట్టమొదటిసారి తెలుగుదేశం కోసం ఓటేయడం కోసం మేము ఈ పార్టీలో చేరుతున్నామని మొట్టమొదటిసారి 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కూడా మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీలో పనిచేసే పరిస్థితి, వచ్చే పరిస్థితి ఈరోజు చాలామంది చూశాం. ఏం డెవలప్ చేశారు? ఆయన కూడా డెవలప్ చేసినవి ఉన్నాయి. దోమలను బాగా డెవలప్ చేశారు. రైతులు కష్టాలను డెవలప్ చేశారు. మురికి కాలువల్లో సూటికాడిని డెవలప్ చేశారు. టయానికి నీళ్లు రాకుండా సాగునీళ్ళు అందించడంలో ఎప్పుడూ కూడా సరిగ్గా లేరు. ఆ విషయంలో కూడా డెవలప్ అయ్యారు. కానీ కోన రఘుపతి గారిని నేను ఒక్క విషయంలో మెచ్చుకుంటా. వైసీపీ, తెలుగుదేశం, కాపు కులం, రాజు కులం, రెడ్డి కులం, పెట్లవానిపాలెం మండలం, బాపట్ల మండలం, బాపట్ల టౌన్, కర్లపాలెం మండలం, ఈ తేడాలు ఏమీ లేకుండా ఎవరైనా సరే సమానంగా లంచాలు తీసుకుంటారు. ఆ ధర్మాన్ని మాత్రం ఆయన ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. మేక అన్నీ ఎలా మేస్తుందో, ఏ గడ్డి అయినా ఎలా తింటుందో, రఘుపతి గారు కూడా ఆ గడ్డి అలా నీట్గా తినే వ్యక్తి. అందులో ఆయన డెవలప్ అయ్యారు. ఇటువంటి వ్యక్తులు మనకు కావాలా అని నేను ఈరోజు అడుగుతున్నా. ఏర్పడే నాటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తను తాను తగ్గించుకొని ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేయడంలో చాలా పెద్ద పాత్ర పోషించారు. అటు భారతీయ జనతా పార్టీని కానీ, ఇటు తెలుగుదేశం పార్టీని, 2 పార్టీలను కూడా సమన్వయపరిచి తాను తగ్గించుకొని ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేసేటువంటి దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించారు. దానికి ఏకైక కారణం ఈ యొక్క దుర్మార్గుడు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని పంపించాలి. తన్ను పంపించడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజల యొక్క శ్రేయస్సు దృష్ట్యా తాను తగ్గించుకుని ఒక కూటమిని ఏర్పాటు చేసే దాంట్లో ప్రధాన పాత్ర పోషించాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ తాలూకా అనుచరులందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి 100కి 100% పనిచేస్తా ఉన్నారు. నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, బాపట్ల నియోజకవర్గంలో కూడా జనసేనను అభిమానించే వ్యక్తులు ఎవరైనా ఉన్నా ఏ ఒక్కరు కూడా ఒక్క ఓటు కూడా వృధా చెయ్యొద్దు. మన ఓటు వృధా కావద్దు. పవన్ కళ్యాణ్ మన అభిమాని, మనకు సంబంధించినటువంటి వ్యక్తి. అతన్ని అభిమానించే ఏ ఒక్క వ్యక్తి కూడా
ఒక్క ఓటు కూడా వృధా చెయ్యొద్దు. అదా వృధా చేయటం ద్వారా మరలా ఆ దుర్మార్గుడికి మనం అవకాశం ఇచ్చినట్లే. తెలుగుదేశం పార్టీకి ఓటేయడం ద్వారా మాత్రమే మరలా మనం నిజంగా మనం పవన్ కళ్యాణ్ అభిమానించిన వాళ్ళం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనమందరం మద్దతు తెలిపిన వాళ్ళం అవుతాం. తద్వారా మనం ఇచ్చే ఓటు ద్వారా, మన మెజార్టీ ద్వారా బాపట్ల పట్టణంలో ఇవాళ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, 7 నుంచి 8 వేల మెజారిటీ తెలుగుదేశం పార్టీకి రాబోతా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం జనసేన పార్టీ. జనసేన పార్టీ 100కి 100% ఒక్క ఓటు కూడా వృధా కాకుండా, ఎవరైతే జనసేన పార్టీ అభిమానులు ఉన్నారో, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో, ఒక్క ఓటు కూడా వృధా కాకుండా, వేరే ఏ కారణాలు కూడా మీరు మనసులో పెట్టుకోవద్దు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఒకే ఒకటి, మన యొక్క బలాన్ని మనం నిరూపించుకోవాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలి. బాపట్ల పట్టణంలో 7 నుంచి 8 వేల ఓట్ల మెజారిటీ సైకిల్ గుర్తుకు రావాలి. తద్వారా మన మెజారిటీలో మనం అత్యధిక భావం కావాలా. అది ప్రతి ఒక్క జనసేన అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ, రేపు ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం జనసేన ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కావాలా. 95 నుంచి 98% మన ఓటింగ్ శాతం నమోదు కావాలా. ఆ నమోదు కావాలంటే మనం అందరం కూడా బాధ్యత తీసుకొని పోలింగ్ దగ్గరికి వెళ్ళి నిలబడి మనం ఓటేయాలి, కసితో ఓటేయాల. అలా ఓటేసినప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని తెలియజేస్తూ, రేపు 13వ తారీఖు ఎన్నిక బాపట్ల నియోజకవర్గం నుంచి రఘుపతిని ప్యాక్ చేసే ఎన్నిక. మరలా బాపట్ల రావడానికి వీల్లేదు. నేను మరలా చెప్పా, నిన్న రాత్రి మీటింగ్లో కూడా చెప్పాం, ఆయన చేసినటువంటి దుర్మార్గాలు, దారుణాలు, ఘోరాలు, నేరాలు ఈ 5 సంవత్సరాల్లో అది మాటలతో చెప్పేది కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, బాపట్ల నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత పనిచేసినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంత దుర్మార్గంగా పనిచేయాల, ఇంత దారుణంగా, ఇంత అహంకారంతో, ఇంత అవినీతితో పనిచేయాల. అటువంటి వ్యక్తిని ఈ బాపట్ల నుంచి సాగనంపడం కోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని, ఏదైతే నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రచార పర్వం చాలా బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నరేంద్ర వర్మ గారు, పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ గారి యొక్క ప్రచార పర్వం, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ దాదాపు 20 రోజులుగా అవిశ్రాంతంగా కార్యకర్తలందరూ కూడా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల యొక్క విజయం, ఈ నియోజకవర్గాన్ని యొక్క ఉన్నటువంటి అవసరాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి దాంట్లో 100కి 100% సఫలీకృతమయ్యామనేటువంటి అభిప్రాయంతో ఈ యొక్క ప్రచార పర్వంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పార్టీకి కూడా పేరు పేరున ధన్యవాదాలు. కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా. అదేవిధంగా ఇక్కడి నుంచి అసలైనటువంటి ఘట్టం ప్రారంభమవుతా ఉంది. 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి జరగబోయేటువంటి పోలింగ్ ఏదైతే ఉందో దానిలో కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్సాహాన్ని కొనసాగిస్తూ, పోలింగ్ పూర్తయ్యే చివరి నిమిషం వరకు కూడా పోలింగ్ బాక్స్లో ఇక అయిపోయింది, ఇది మనకు ఇంకా పోలింగ్ లేదు అని క్లోజ్ చేసే వరకు కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి, ఇదే టెంపోని చివరి దాకా తీసుకెళ్లాలనేటువంటిది కార్యకర్తలందరికీ, నాయకులకి విజ్ఞప్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నిన్న జరిగినటువంటి కార్యక్రమం ముగింపుగా బాపట్ల పట్టణంలో ఒక పెద్ద ర్యాలీ తీసుకుని భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం ద్వారా ప్రజల్లో, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అనేకంగా వాళ్ళు ఆలోచించిన విధానం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం ఈ 3 రాజకీయ పార్టీలు కలిసి చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రజలు చాలా సహృద్భావ వాతావరణంలో స్వీకరించారు. ఆ స్వీకరించే సందర్భంలో మేము మాట్లాడినటువంటి మాటలు కానీ, మేము రాత్రి కార్యక్రమం అయిపోయిన దగ్గర నుంచి వాళ్ళ ఉదయం వరకు, ఇప్పటి వరకు ప్రజల నుంచి మాకు వచ్చినటువంటి స్పందన కానీ, మనం చెప్పినటువంటి మాటల మీద ప్రజల్లో ఉన్నటువంటి విశ్వసనీయత కానీ చాలా బ్రహ్మాండంగా మాకు పాజిటివ్గా కనపడింది. ప్రజాస్వామ్యయుతంగా మనకున్నటువంటి హక్కుల్ని
మనకున్నటువంటి అవకాశాలని, మనకున్న అధికారాలని మనం కాపాడుకోవటానికి కనీసం ఈ ఓటు ద్వారా మాత్రమే దాన్ని మనం కాపాడుకోగలిగే పరిస్థితి మనకి వాళ్ళు వచ్చింది. దానికి కారణం 5 సంవత్సరాలుగా మనం ఈ బాపట్ల నియోజకవర్గంలో అనుభవించినటువంటి నరకమైనటువంటి పరిస్థితి. దీనిలో నుంచి బయటికి రావాలి. ఈ దుర్మార్గుడిని ఇక్కడి నుంచి బయటికి పంపాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యంగా జరుగుతుంది. 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు చూశారు. ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, లేదు వాళ్ళ ఇంట్లో కట్టుకునే ఇంటికి మెరక తోలుకోవాలన్నా ఎమ్మెల్యే గారి మీదో, ఎమ్మెల్యే గారి పిఏ మీదో, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడి మీద ఆధారపడి వాళ్ళకి లంచాలు ఇచ్చి, డబ్బు ఇచ్చి ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకి ఇంట్లో కట్టుకున్న ఇంటికి మెరక తోలుకోవాలంటే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఆ కట్టుకున్న మెరకకి తోలించుకోవాలంటే వాడి బినామీ ద్వారానే మళ్ళీ మనం ఇసుక తోలించుకోవాలి. మన ఇంటి మనం పని చేయించుకోవాలంటే ఇసుక లేక, మనుషులు లేక, బేల్దారి మేస్త్రి కానీ, కార్పెంటర్లు కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, భవన నిర్మాణ కార్మికులకి కనీసం పని లేకుండా ఇంత దుర్మార్గంగా చేయడం ద్వారా ఎంతమంది ప్రజలు జరిగేటువంటి పనుల మీద ఆధారపడేటువంటి కూలీలు జీవనోపాధి లేకుండా ఎంత ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం. దయచేసి ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. భవిష్యత్తులో గ్యారంటీ ఇస్తాం, మీకు ఒకటే గ్యారంటీ ఇస్తాం. బాపట్లలో గతంలో ఎలా జరిగిందో మరలా ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగేదానికి మేము ఎవరం కూడా సహకరించాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంత వాతావరణంలో బాపట్ల జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి సంసిద్ధమయ్యాం. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. తండ్రి విగ్రహం పెట్టినందుకు గుడినే కూలతోయాలనుకున్న వ్యక్తి కోన రఘుపతిని ఇంటికి సాగనంపుదామని పిలుపునిచ్చిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల పండుగలో ప్రతి ఒక్కరం పాల్గొందాం. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ప్రతి ఒక్కరూ ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుండే ఓటు హక్కును వినియోగించుకోవాలి. అత్యధిక మెజారిటీతో నరేంద్ర వర్మను, కృష్ణ ప్రసాద్ను గెలిపించాలని నరాలశెట్టి ప్రకాష్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.